Good morning. Good morning. Good morning, my estate brothers and sisters. నా పేరు దత్తునాయుడు నూకల. నా పూర్తి పేరు నూకల నాగదత్తు నాయుడు. నేను ఎక్స్ఆర్టీసీ ఎంప్లాయీ. నేను వెస్టేజ్లో నాకు దీని గురించి గత 8 సంవత్సరాల క్రితమే 7-8 సంవత్సరాల క్రితమే వెస్టేజ్ నాకు పరిచయం అయింది. కానీ లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చినట్టు ఒక బాలం ప్రసాద్ గారని ఒక ఆయన ప్రొడక్ట్ తీసుకొచ్చి మా నట్టింట్లోకి వచ్చారు. కానీ నెత్తి మీద ఉన్నాయి కళ్ళు కాళ్ళతో తండ్రి ఆయన కూడా పాడు చేశారు. నేను పాడవడం కాకుండా ఆయన కూడా ఎందుకే బుద్ధి లేదా నీకు అంతకుముందు పాడడం ఏడి అంటే ఎడకి అని చేసి డబ్బులు కూడా కట్టాం, జనాలు పాడు చేసాం, స్నేహాలు పోగొట్టుకున్నాం, 190 మళ్ళీ ఇది పట్టుకున్నాం ఎందుకు, అదేదో ఈ కిరాణా ఏదో సంపో పెస్ట్ ఒక 10 రూపాయలు తక్కువ వేస్తే వాళ్ళే అవుతాయా ఇవన్నీ చెప్పాలా ఎందుకు, అది నేను బ్యాట్ అవుతున్నాను కాకుండా అతను కూడా బ్యాట్ చేసేసాను. తర్వాత నేను ఒకరోజు 7-8 సంవత్సరాలు నేను నాకు 2 ఇయర్స్ బ్యాక్ నేను మోటార్ సైకిల్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ మార్పిద్దామని చెప్పి ఒక మెకానిక్ షెడ్ దగ్గర బండి పెట్టి అక్కడ ఆయిల్ మార్పించాను. ఇందులోకి ఆ షెడ్ దగ్గర ఆయిల్ పట్టించుకున్నాను. మళ్ళా లక్ష్మీదేవి అక్కడ దాంట్లించింది, అక్కడ ఆకర్షించింది. నాకు ఎందుకో కానీ దాన్ని ఆయిల్ పాటించడం కానీ ఆనందం వేసింది. ఏంటి ఆయిల్ అన్న నాకు కొత్తది ఏదైనా చూస్తే దాన్ని ఆకర్షణ, అది వాడి చూడాలి, ఇది ఎలా ఉంది తప్పన ఉండేది నాకు. అలాగే అది ఏంటిదంటే ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ అండి, వెస్టేజ్ అండి అని దాని గురించి వివరాలు చెప్పారు. ఇది 16 రకాల రోగాలు, పెద్ద రోగాలు బాగుంటుంది, దీంట్లో 0 కొలెస్ట్రాల్ అని చెప్పి దాని గురించి చాలా వివరంగా చెప్పారు. వీడియో ఒకటి చూపించారు. నాకు ఎందుకో కానీ అది తీసుకెళ్ళి వాడాలనిపించింది నాకు. సరే అని చెప్పి వెస్టేజ్ ప్రోడక్ట్ తీసుకొని వాటర్ ఆయిల్కి ఇచ్చి అప్పుడు ఇల్లు వేసుకోలేదు, అమౌంట్ ఇచ్చి తీసుకునేది వాడిన తర్వాత 15 రోజులు ఇంచుమించుగా 15 రోజులు అయింది. తర్వాత ఒక రోజున మేము బయట అంతా తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి చీకటి పడిపోయింది కదా, ఇప్పుడు ఎందుకులే నువ్వు మామూలుగా రైస్ పెట్టి నేను కర్రీస్ తీసుకొస్తాను, మా ఇంటి ఎదురు ఉన్నాను కర్రీస్ తీసుకొచ్చింది. ఆ రోజు వంట మామూలుగా రైస్ కలుపుకొని మామూలుగా తిన్నాను. కానీ అంతకుముందు చాలా ట్రబుల్ ఉండేది. ఆ రోజు రాత్రి పడుకొని మళ్ళీ కాళ్ళు నొప్పి అన్నప్పుడు ఈవిడికి అప్పుడు డౌట్ వచ్చింది, ఏంటండి 15 రోజులు కాళ్ళు నొప్పమనలేదు, ఏంటి నొప్పమనలేదు, ఇవాళ మళ్ళీ కాళ్ళు నొప్పమన్నారేంటి అని చెప్తే అప్పుడు మాకు గుర్తుకొచ్చింది. ఓహో మెకానిక్ గారు అక్కడ చెప్పింది ద్రాక్ష ముందర పరిచయం చేయాల్సింది ఏంటంటే మా అబ్బాయి ద్రాక్ష వెంకటేశ్వర ఆయన నాకు ఆ మెకానిక్ వీళ్ళిద్దరు కలిసి ఆయన మాట పరిచయం చేశారు. నేను తీసుకునేదనమాట. అప్పుడు ఆయన అన్నమాట గుర్తుకొచ్చింది. నిజమే అతను అన్నది కరెక్టే, ఈ 15 రోజులు ఫ్రీగా ఉన్నాం. నేను ప్రతిరోజు కాళ్ళు నొక్కమని చెప్పి మా పిల్లల్ని అయితే కాళ్ళు నొక్కడం కాదు తొక్కమని ఉంది. చాలా విపరీతంగా పెయిన్స్ అన్ని కాళ్ళు, ఒక్కొక్కసారి నరాలు పట్టేటివి. ఈ 15 రోజులు క్లియర్ అయిపోయింది. అసలు మర్చిపోయాం. సుఖానికి ఏర్పడిపోతే సాయం చేసినోడు కూడా మర్చిపోతాం కదా, ఆయనతో అలాగే మర్చిపోయాం అసలు దీన్ని. తర్వాత ఎప్పుడైతే కష్టం వచ్చిందో అప్పుడు గుర్తుకొచ్చింది, నిజంగానే ఆయన బాగా పనిచేసింది, అతను అన్నది కరెక్టే అని చెప్పి. ఒక ఆయిల్తోనే మాకు ఆయనకి కాళ్ళు నొప్పి తగ్గినాయి, కాళ్ళు ఆడడం తగ్గింది, యాసిడిటీ ప్రాబ్లం తగ్గింది, నాకు బాడీ పెయిన్ తగ్గింది, నాకు హార్ట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటా ఉంటుంది. అలాంటిది మన ఒక్క ఆయిల్తోనే బిఫోర్ వెస్టేజ్ ఏంటంటే మేము హోమియో వాడేవాళ్ళం. అంతకుముందు నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడేదాన్ని కానీ నాకు పడేది వాంతులు అయిపోయింది. సో అప్పటి నుంచి ఆయుర్వేద కానీ హోమియో కానీ నాకు ఫస్ట్ నుంచి ఉన్న ప్రాబ్లం అన్నమాట అది. అలాంటిది ఈ ఒక్క ఆయిల్తోనే మాకు కాళ్ళ నొప్పులు, యాసిడిటీ ప్రాబ్లము ఉండే చాలా ఫాస్ట్ అనమాట, అంత ఫాస్ట్ కొట్టుకునేది. దీనికి రీజన్ ఏంటంటే నాకు 4 మేనత్తలు, వాళ్ళకి ఇలాగే హార్ట్ ప్రాబ్లం. వాళ్ళు 43, 42, 40 సంవత్సరాలకి, వాళ్ళు 40 వచ్చేవాళ్ళు 40 ఏళ్ళకి చనిపోయేవాళ్ళు, చనిపోయారు. అలాగే మా తాతయ్య గారు, మా నాన్నగారు, మా అన్నయ్య కూడా అంతే 41, 42, 40లో చనిపోయారు. నా 40 వచ్చిన కానీ నాకు ఇది అనమాట, ఏంటి అసలు విపరీతంగా ఎక్స్ప్రెస్ లా కొట్టేసింది హార్ట్ అనమాట. కాసేపు వెళ్ళి పుట్టినదాన్ని. అలాగే ఇంట్లో పని వర్క్ అయితే బాగా చేసుకుంటాను, ఇంటి పని బాగా చేసుకుంటాను. అలాంటిది మాకు ఈ ఫ్లాక్స్ ఆయిల్ మా ఫేవరెట్ అనమాట. ఆ రెండింటితోనే మాకు చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయింది అనమాట. తర్వాత ద్రాక్షారపు వెంకటేశ్వర గారు
ఒకరోజు రిక్వెస్ట్ చేశారు, ఒకరోజు మా ఇంట్లో ఇలాగే వాళ్ళ ఇంట్లో హోమ్ మీటింగ్ సెప్కోల్లో వాళ్ళ ఇంట్లో హోమ్ మీటింగ్ జరుగుతుందండి. రాజమండ్రి నుంచి ద్రాక్షారపు గణపతి గారు, ద్రాక్షారపు శ్రీనివాసరావు గారు వాళ్ళిద్దరూ రాజమండ్రి నుంచి వస్తారండి. ఒక్కసారి దయచేసి ఒక్కసారి వచ్చి వినండి. మీకు విన్న తర్వాత మీ విషయం ఏంటి అని చెప్పి దాన్ని బట్టి మీరు ఫాలో అవుతుంది కదండి. ఆయిల్ బాగుంది కదా, ఒకసారి చూస్తే పోలా అని చెప్పి నేను అప్పుడు యాంటీగా ఉండేవాడిని. సర్లే అని చెప్పి చూద్దామని చెప్పి నేను ఎవరితో తీసుకెళ్ళా ఆ రోజున ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చి కూర్చొని మా ఇంట్లో నేను జడగొట్టాను కదా ఒక ఆయన్ని, ప్రసాద్ గారు. ఆయనకి ఫోన్ చేసి ఒకసారి ఇద్దరం కలిసి అక్కడ కూర్చుందాం, ఒకసారి ఇంటి వస్తామని చెప్పి వెళ్ళి కూర్చున్నాక సారు టెస్ట్ డెమోస్ అవన్నీ ఇప్పుడు చెప్పినట్టే మొత్తం చెప్పారు. చెప్పిన తర్వాత డెమోస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఓకే ఇదంతా బాగానే ఉంది, ఆధార్ కార్డే కదా, ఫ్రీయే కదా, వాడి చూద్దాం ఏం పోయింది, ఆయిల్ బాగుంది, ఇవి కూడా చూద్దాం అని చెప్పి వాళ్ళ క్లాస్ అంతా విన్నాం. అయితే ఏంటంటే ఎక్కడైనా సరే 99% మాత్రం ఓకే ఉంది, కానీ మనసులో ఎక్కడో పడుతుంది. ఎందుకు వచ్చింది అంటే ఎన్ని స్కీమ్లు గతంలో దెబ్బతైనా ఉన్నాం కదా, ఎందుకు అని చెప్పి ఆగుతున్నాం. కానీ సరే ఒకసారి చూద్దాం అని చెప్పి ఒక పాయింటే కదా అని చెప్పి డౌట్ అనేది మరుసటి రోజు రెండో రోజు మొత్తానికి ద్రాక్షారపు వెంకటేశ్వర గారిని తీసుకునేది మేమిద్దరం కూడా వెళ్ళి ప్రోడక్ట్ తెచ్చుకున్నాం. మా అదృష్టం ఏంటంటే 100కు 100 పాయింట్లు 100 పీవీలు రకాలు కూడా తెచ్చేసుకొని ఇంట్లో ఒకటి వాడుకుంటాం. ఐడియా వేసుకున్నాం. 2-3 డేస్లో షాప్ డిఎల్సీకి వెళ్ళాము. నాకు కావాల్సిన హోమ్ కేర్ అన్ని ఆయిల్, ఈ టీ పౌడర్ 2 రకాలు, జెటా స్పెషాలిటీ స్పైసిటీ, అలాగే 4 రకాల సోపులు, అల్ట్రా స్వాప్, అల్ట్రా స్క్రబ్, అల్ట్రామేటిక్, అన్ని మొత్తం ఫ్లోర్ మొత్తాన్ని తెచ్చేసుకున్నాం అన్నమాట. తెచ్చేసుకున్నాం, అన్ని వాడితే ఆయిల్ బాగా రిజల్ట్ వచ్చింది. అన్నీ బాగున్నాయి, రిజల్ట్ అయితే 100% రిజల్టే. ఆయిల్ కూడా చాలా మంచి రిజల్ట్ అనమాట. అయితే ఇక్కడ హోమ్ మీటింగ్ తెలిసిన చోట ఫ్లాక్స్ సైడ్ ఏమో వేసాను. అప్పుడు నాకు కూడా కొంచెం ఆయాసంగా ఉండేది. అంటే కొంచెం మాకు బయట వాకిలేదు కూర్చుని మొక్కలకు నీళ్ళు పోసుకుంటాం అనేది కొంచెం టైం పట్టేది, గంట పట్టేసి బయటకు వస్తుంది. అలాంటిది నాకు అంత పని చేసి ఒక అరగంట కూర్చుని మళ్ళీ పని చేసేది అనమాట. ఆయాసం, మెట్లెక్కితే ఆయాసం, కాసేపు ఆ పని చేస్తే ఆయాసం ఆనటం ఉండేది. సో చూపించుకుందామంటే తొందరగా హాస్పిటల్కి వెళ్ళాం, ఏదో మెడిసిన్ షాప్ చేసుకుంటాం కానీ తొందరగా ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి వెళ్ళాం అనమాట. అలాంటిది ఈ డెమో చూసాం, ఇక్కడ అక్కడ వేసారు, ఈ సార్లు వేసారు. బ్లాక్ సైడ్ డెమో చూసి అయితే చాలా బాగుంది. అంటే ఫస్ట్ హోమ్ కేర్ తెచ్చుకున్నాం, ఫస్ట్ టైం సప్లిమెంట్ తెచ్చుకోం కదా, అలాగే ఫస్ట్ తర్వాత వెళ్ళి మా ఫ్లాక్ సైడ్ డెమో ఫ్లాక్ సైడ్ బాటిల్ తెచ్చుకున్నాము. ఒక వారం రోజులు ఒకటి వేసుకున్నాం. తర్వాత ఒక 15 రోజులు 20 రోజులు అయ్యేటప్పటికి నాకు ఆయాసం తగ్గింది, ఆరాటం తగ్గింది, పైకి ఎక్కేది తగ్గి. ఈలోపు మా బాబు వెయిట్ మిషన్ తీసుకొచ్చారు. మా బాబు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు అనమాట బాబు. ఆ వెయిట్ మిషన్ తీసుకొస్తే నాన్న నాకు ఎలా ఉందో ఒకసారి చూడంటే బాబు చూసాడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని వాళ్ళ డాడీ చెప్పారు అన్నమాట. అప్పుడు ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడాము. ఒక ఫ్లాక్స్ ఆయిల్ ఒక బాటిల్ వాడేటప్పుడు నాకు ఉన్న కొలెస్ట్రాల్ శుభ్రంగా పోయిందనమాట. చాలా హ్యాపీ అనమాట. అయితే మాకు ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఇది వాడామన్నమాట. ఇది వాడిన తర్వాత నాకు ఒక బాటిల్ వాడేటప్పటికే నాకు ఆయాసం ఆనడాన్ని తగ్గింది. నాకు ఈ పక్కన ఎక్కువ వస్తూ ఉండేది, ఇటు పక్కన గుండెలో ఎక్కువ. అంటే మా వాళ్ళందరూ హార్ట్ కూడా ఉంది కదా, ఈ జనరేషన్ అంతా ఈ మా వారసత్వం ఉంది. నాకు కూడా నేను కూడా అలాగే అలాగే అయిపోతుంది కాదు, నాకైతే ఈ సప్లిమెంట్ 100 years నేను గ్యారెంటీ అని చెప్తాను అనమాట. ఓకే, ప్రోడక్ట్ 99% చెప్పాను కదా, ప్రోడక్ట్ తెచ్చుకున్నా, ఒకటి వాడినా, నేను ఏదో వర్క్ చేసుకున్నాను. ఒకటి కూడా వస్తుంది. ఏమండి ఫ్లోర్ క్లీనర్ భలే ఉందండి, డిష్ వాషర్ అండి, చేతులన్నీ తెలబడిపోయింది, ఇదాకా చెయ్యని అల్ట్రా స్క్రబ్ తో అసలు ఆ చేతులు కూడా నాకు తెల్లగా వచ్చినాయి, చిగుళ్ళు వాపులేదు, కొమ్మలు వస్తూ ఉండేది అనమాట. నాకు అల్ట్రా స్క్రబ్ 3 నెలలు వచ్చేస్తున్నాను. అది కొంచెం వాటర్ వేసుకుని బాగా స్క్రబ్తో దాన్ని చేసుకుని తోముతాను, వేస్ట్ చేయకుండా కొంచెం వేసుకుంటాను. ఎక్కువ వేసుకుని మన తర్వాత అంటుంది నేను కాదు, ఎప్పటికప్పుడు కొంచెం అంత వాటర్లో ఇన్ని రెండు లిక్విడ్ లాగా వేస్తాను అనమాట, 2 drops వేస్తాను. అలాగే దాంతో మొత్తం అసలు కంప్లీట్గా 2 జిడ్డు వదిలిపోతాయి మనకి. నాకు 3 నెలలు వచ్చేస్తుంది. అల్ట్రా స్క్రబ్ బాటిల్ అయితే నాకు 3 నెలలు వచ్చేస్తుంది. డిష్ వాష్ అవి కూడా బ్లూ పెట్టడం మానేసాం. భుజాలో ఉండేది కదా, దాని సర్పుతోనే అయిపోతుంది. అది భుజాలో పెట్టాల్సిన పని లేదు. ఇవన్నీ వచ్చి ఏమంటే బ్లూ పెట్టాలి లేదు, తగ్గలాడతాయి, పళ్ళెం నాకు ఒక్కొక్క మాట ఏంటంటే నాకు ఆత్మస్థైర్యం దొరుకుతుంది. ఓహో ఇదేదో బాగానే ఉంది అనుకుని నేను కూడా చిన్న ట్రైల్ వేసాను. ఈ పళ్ళు దావటం, డిష్ వాష్ కొంచెం ఎందుకంటే వదులుతున్నాయి కాబట్టి తోగుతున్నాం.
ఎప్పుడైతే ఇవన్నీ చెప్పినాక నాకు 99 ఇంకోటి 1% చెప్పారు కదా, ఆ పర్సెంట్ కూడా పోయింది. ఇక అక్కడి నుంచి పూర్తి ధైర్యం వచ్చేసింది. ఎప్పుడైతే 100 ప్రోడక్ట్ తెచ్చుకున్నామో 100 పీవీలు, పక్క డాబా మీద ఒక ఆయన వెళ్తే ఏంటండి ఇది ఏంటంటే ఆయిల్ బాటిల్ అండి అంటే, ఏంటి ఇన్ని పట్టుకొచ్చారంటే ఇలాగా అని చెప్పి మామూలుగా తీసుకుంటారంటే తీసుకుంటా ఉన్నారు. ఆయిల్ బాటిల్ ఒకటి ఇచ్చాం, టూత్పేస్ట్ ఒకటి ఇచ్చాం. ఆయనకి అయిపోయింది నెలకి. తర్వాత మళ్ళీ వచ్చి సిగ్గుపడుతున్నారు. ఏంటండి అంటే ఏం లేదండి మొన్న ఇచ్చారు కదా బాటిల్ ఒకటి ఇస్తారా అంటారు. అయ్యో మీకు నచ్చిందా అంటే నచ్చిందా అన్నారు. అయితే వచ్చి కూర్చోండి అని చెప్పి కూర్చొని దాని గురించి వివరించి చెప్పాం. ఇలాగ లాభాలు వస్తాయండి, 100 రూపీస్ది మనకు 30% తీసుకుంటే అప్పుడు 10 to 20 30% ఇలా వస్తుంది. 1000 రూపాయలు 100 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు, 4 నెలలకు 5 నెలలు ఫ్రీ ఇస్తారు. ఇలా బెనిఫిట్స్ ఆధార్ కార్డు ఐడి చేసుకుంటే ఇవన్నీ వస్తాయండి. అంటే ఫ్రీ అంటున్నారు కదా వేసేయండి అని చెప్పి ఐడి చేసుకున్నారు. ఆయన తెచ్చుకున్నారు, మేము తెచ్చుకున్నాం. ఫస్ట్ నెల 103, రెండో నెల 279. నాకు వచ్చినట్టు ఆయనకు వస్తుంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే నా ఒక్కడికి వస్తుంది కాదు, అందరికీ వస్తాయి ఇక్కడ, అంతే తప్ప వారు ఇందాక లెక్క చెప్పారు. ఒక్కొక్కటి లెక్క చెప్తే ఇన్ని అమౌంట్ వస్తున్నాయి కదా అంటున్నారు కదా, అది అందరికీ చెప్పలేం కనుక మనకు వస్తుందండి. మన కింద 6గురికి అలాగే వస్తాయి. ఎప్పుడైతే ఆయనకు వచ్చారు, ఆయన పక్కన ఇచ్చాడు, ఈ పక్కన ఇచ్చాడు, 379. ఇలా వరుసగా పెరుగుకుంటూ 32,000 హైయెస్ట్, 32,000 సిల్వర్ డైరెక్ట్. ఇప్పుడు గోల్డ్ డైరెక్ట్గా 10వ తారీఖు పడతాయి. ఎంత వచ్చినా అంటే అది ఎల్ఓబితో వచ్చినాయి. మరి ఇది గోల్డ్ డైరెక్ట్గా మరి రేపు 10వ తారీఖు పడతాయి. మరి ఎంత పడతాయో ఇప్పుడు ఏంటంటే టీమ్ బిల్డింగ్ బోనస్తోనే మేము ఇప్పుడు ఏంటంటే విషయము, నేను 6 నెలలు చాలా స్పీడ్గా 32,664 ఎప్పుడైతే వచ్చిందో నాకు అర్థమైపోయింది ఇది చాలా ఫాస్ట్గా ఉంది, దీన్ని పట్టుకోవాలి. కానీ నేను గతంలో జాబ్ కూడా 64